సిరిసిల్లలో జరుగుతున్న మార్కండేయ ఆలయ నిర్మాణంలో భాగంగా మహాచండీ యాగంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలకగా అమ్మవారి సహా చండీ యాగంలో కేటీఆర్ పాల్గొని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు కేటీఆర్ను సాలువతో సత్కరించారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి స్థానిక శాసన సభ్యునిగా తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, ప్రస్తుతం సిరిసిల్లలో నెలకొన్న నేతనల వస్త్ర పరిశ్రమ సంక్షోభం అమ్మవారి ఆశీస్సులతో తీరిపోవాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. మహాచండీ యాగంలో పాల్పంచుకుంటున్న మా సోదరులకు సోదరీమణులకు ఈరోజు నిష్ఠగా యాగం చేస్తున్న యాగశాల నిర్వాహకులందరికీ, స్వామీజీకి, అదేవిధంగా సిరిసిల్ల పట్టణంలోని ప్రతి పద్మశాలి సోదరుడికి సోదరికి అందరికీ కూడా మంచి జరగాలన్న ఉద్దేశంతో ఒక సదాశయంతో ఈ చండీ యాగం నిర్వహిస్తా ఉన్నాం. తప్పకుండా చండీమాత ఆశీస్సులతో, మార్కండేయ స్వామి ఆశీస్సులతో మన పట్టణంలో ఏదైతే ఒక చిన్న సంక్షోభం నెలకొనుందో అది తొలగిపోవాలని, తప్పకుండా మార్కండేయ స్వామి గుడి కూడా నిర్విఘ్నంగా అద్భుతంగా నిర్మాణం జరగాలని, దానికి నా వంతుగా కూడా నేను గతంలో మాటిచ్చిన విధంగా తప్పకుండా సహకరిస్తానని చెప్పి కూడా మీ అందరికీ మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా మా మిత్రులు ఇంతకుముందు నేను అక్కడికి యాగశాల దగ్గర పోతే కూడా